చంద్రబాబు నాయుడు ఏ మార్చలేనటువంటి పలానా రంగం ఉందని మీరు చెప్పండి. అతను నోరు తెలిసి ఎప్పుడన్నా ఒక నిజం చెప్తే కదా. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక నిజం చెప్తే చాలా మంది పెద్దలు మా తండ్రి కానీ చాలా మంది చెప్తారు, చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది, నిజం చెప్తే ఆయన తల 1000 ఒక్కలవుద్దని చెప్పని ఆయనకు ఒక శాపం అన్నట్టుంది, అందుకని ఆయన పొరపాటును కూడా నిజం చెప్పడని చెప్పని పూర్వం నుంచి పెద్దలు చెప్తారు. ఇవాళ కూడా మాతో తిరిగి మాకన్నా సీనియర్లు చెప్తున్నారు, ఆయన జన్మలో నిజం చెప్పడం, నిజం చెప్తే తలకాయ వెళ్ళిపోద్దని శాపం ఉన్నట్టుంది ఆయనకి అని చెప్పి చెప్తుంటారు. ఆయన నోట్లోంచి పలానా నిజం చెప్పాను ఒకటి చెప్పండి, ఒక్క నిజం ఏముంది? ఆయన ఎంతసేపు ఏం మార్చడం, పిల్లి మొగ్గలేయటం మనం చూసాం కదా. ఆయన ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా నక్క వినయాలు పోతూ ఆయన ఎన్టీ రామారావు గారు బల మీద కూర్చుంటే నేల మీద కూర్చుని ఈ డ్రామాలను చూడలేదు మనం. ఎన్టీ రామారావు గారు చెప్పాడు, హెలికాప్టర్లో నా కాళ్ళ దగ్గర సూట్ కేసు ఉంటే ఆ సూట్ కేసుని తీసి ఎంత వినయంగా కాళ్ళు పక్కకి తీసి ఎంత వినయంగా తీసాడు అని రామారావు గారు చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన తెల్లారు ఏ రకంగా వెన్నుపోటు పొడి చేయడో చెప్పాడు. ఎంతమందిని బీజేపీ వాజ్పేయి గారికి బాగుంటే ఆయన పంచం చేరి ఆయనతో పాటు ఓట్లు తీసుకుంటాడు. తను ఏదో రకంగా ఏమార్చో ఏదో రకంగా ఎవరినొకళ్ళు అడ్డం పెట్టుకుని అధికారంలో ఉండటమే పరమావధిగా బతికేటువంటి ఆయన చంద్రబాబు నాయుడు. పొరపాటును కూడా నిజం చెప్పడు. చంద్రబాబు ఏది చెప్పినా కూడా అవన్నీ అసత్యాలని మీరు అనుకోండి అంతే.